ఒక ఈవెంట్తో ఆగలేదు నువ్వు, ప్లాస్టిక్ మళ్ళీ ముగ్గులు ఏవో పెట్టావు. అవును అవును ఎప్పుడైనా అంటే నాకు నీ కండక్ట్ చేయడంలో స్మార్ట్నెస్ కూడా కనిపించింది. ఎక్కడ నువ్వు క్రెడిట్ తీసుకోవట్లే. నువ్వు అక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళు కానీ పోలీసులను కానీ వాళ్ళకి పిలిచి వాళ్ళని సత్కరించి వాళ్ళని గుర్తించి వాళ్ళ చేత ఇప్పించడం అనేది నువ్వు అటు జరగాల్సిన పని జరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎవరి పోలీసులు కూడా నిరంతరం కృషి చేస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాన్ని కూడా గుర్తించి వాళ్ళ చేత. అది ఎలా వచ్చింది థాట్? అంటే ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎవరో పెద్ద గెస్టులు పిలవాలి. నాకు పొలిటికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండదు మేడం. పొలిటికల్గా ఎందుకులే, మనం చిన్నదిగా కదా, ఎందుకు పొలిటికల్గా వెళ్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళని ఇదని ఎందుకని, సరే జనాలకు ఉపయోగపడే వ్యక్తి మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే మా మండల ఎస్ఐ గారు మనోజ్ కుమార్ గారిని పిలిచాము. సో ఈ పోలీస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే అందరికీ అవసరమయ్యే వ్యక్తులు కాబట్టి సో వాళ్ళని ఎంచుకొని వాళ్ళ ద్వారా గిఫ్ట్లు ఇప్పిద్దామని చెప్పి అనుకున్నాను. అందుకే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయించాను మేడం.